గాజువాక సమత సమత పిలిచారు సమత నెక్స్ట్ ఇంటర్వ్యూలు అయిపోండి సమత గాజువాక సమత The last one is Vizag couples as well as all the road tractors. Final announcement to kids andaru they are coming from Vijayanagaram. So వాళ్ళు ఒకసారి ఒక సిపి గారు ముందు చిన్న పెర్ఫార్మెన్స్ చేస్తారు. యాక్చువల్ గా వాడు రావడం లేట్ అయిపోయింది సార్ పాపం. వాళ్ళు 1.5 hours పట్టేసింది విజయనగరం నుంచి వచ్చేసరికి. ఆడియో అక్కడ రైట్ ప్లీజ్ గో అహెడ్. Okay. Yeah. All the road tractors after because CP doesn't have the time, so kindly sir ala ninchunderu. నేను పంపిస్తాను, షేర్ చేస్తాను. ఐ విల్ షేర్ యూ. యా, థ్యాంక్ యూ సార్. ఇప్పుడు విజయ్ సార్ సార్ రెడీ రెడీ బాబు చూడు సార్. శ్యామ్ గారు ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. ప్రసాద్ గారు యా ప్లీజ్ కమ్. సార్ రెడీ. శ్యామ్ గారు ఇచ్చింది ఓకే. బ్యూటిఫుల్. స్మైల్ Somehow
సంవత్సరం అక్టోబర్ 24వ తేదీ మనం ప్రపంచంలో వరల్డ్ పోలియో ఫ్రీ డే అని జరుపుకుంటాము. మన దేశంలో 2011 సంవత్సరం లాస్ట్ పోలియో కేస్ వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో హౌడాలో లొకేట్ అయింది. అప్పటి నుండి ఇప్పటి వరకు లాస్ట్ 14 సంవత్సరంలో మన దేశంలో ఒక్క పోలియో కేసు కూడా లేదు. కానీ ఈరోజు కూడా ప్రపంచం పోలియో ఫ్రీ అని మనం డిక్లేర్ చేయలేకపోతున్నాం, పోలియో ఇరాడికేట్ చేయలేకపోయాము. ఎందుకంటే ఈరోజు కూడా పాకిస్తాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్లో వైల్డ్ పోలియో కేసెస్ రిపోర్ట్ అవుతున్నాయి. ఈ సంవత్సరం కూడా దాదాపు 39 కేసులు అక్కడ డిటెక్ట్ అయినాయి. ఆ పరిస్థితుల్లో పోలియో ముప్పు, పోలియో నుండి ప్రమాదం ఇప్పుడు కూడా మన దేశంలో కూడా ఉంది. పోయిన సంవత్సరం కూడా చూస్తే దాదాపు 90 లక్షల పిల్లలు ఒకటి లేకపోతే ఒకటి కంటే ఎక్కువ డోసులు తీసుకోలేదు పోలియో వ్యాక్సిన్. మనందరికీ తెలుసు, నేషనల్ ఇమ్యునైజేషన్ షెడ్యూల్ ప్రకారం పుట్టిన తర్వాత వెంటనే తర్వాత 6 వారాల తర్వాత 10 వారాల తర్వాత 14 వారాల తర్వాత ఓరల్ పోలియో వ్యాక్సిన్ కంపల్సరీగా తప్పనిసరిగా ఇవ్వాలి డోసు. కానీ ఈరోజు కూడా పిల్లలు మిస్ అవుతున్నారు, పోలియో వ్యాక్సిన్ డోసెస్ మిస్ చేస్తున్నారు. అందుకే ఈరోజు ఈ రోటరీ క్లబ్ ద్వారా నిర్వహించిన ఎండ్ పోలియో నౌ ప్రోగ్రామ్ మన అందరికీ స్ఫూర్తిదాయకం. మన రోటరీ క్లబ్ నుండి ఈ రోజు వరకు బిలియన్స్ ఆఫ్ డాలర్స్ కంట్రిబ్యూషన్ డొనేషన్ ఇవ్వడం జరిగింది. ఆ డొనేషన్ తో మన ప్రపంచంలో ఎన్నో దేశాల్లో ఓరల్ పోలియో వ్యాక్సిన్ కార్యక్రమం చేపట్టడం జరిగింది. లక్షల మంది పోలియో వ్యాక్సిన్ పొందారు రోటరీ క్లబ్ ఆ డొనేట్ చేసిన డబ్బుతో. సో వాళ్ళు ఈ మిషన్ ఇప్పుడు కూడా కంటిన్యూ చేస్తున్నారండి. ఎందుకంటే మనం అందరం అలర్ట్ గా ఉండాలి. ప్రపంచం నుండి లాస్ట్ కేస్ ఆఫ్ వైల్డ్ పోలియో వైరస్ మనం ఎలిమినేట్ చేసిన తర్వాతనే మనం వరల్డ్ కి పోలియో ఫ్రీగా డిక్లేర్ చేసుకోవచ్చు. ఇలా మనం చాలా సంవత్సరాల కిందట స్మాల్ పాక్స్ ఫ్రీ వరల్డ్ అని డిక్లేర్ చేయడం జరిగింది. స్మాల్ పాక్స్ ఎలా ఇరాడికేట్ చేయడం జరిగింది, పోలియో కూడా అలా ఇరాడికేట్ చేయాలి మన ప్రపంచం నుండి. ఎందుకంటే టుడే వరల్డ్ ఒక గ్లోబల్ విలేజ్ లాగా ఉంది. పాకిస్తాన్ లో ఉంది, ఆఫ్ఘనిస్తాన్ లో ఉంది, మనకు ముప్పు లేదని మనం ఆలోచిస్తే అది తప్పు. సో ఈ సర్వేలెన్స్ కంటిన్యూస్ గా మనం కంటిన్యూ చేస్తూ ఉండాలి. పోలియో మీద అవగాహన కార్యక్రమం మనం చేస్తూ ఉండాలి. మన లక్ష్యం ఒక్క కేసు కూడా పోలియో వ్యాక్సిన్ తీసుకోకుండా ఉంటే వెంటనే మనం అవగాహన కల్పించి పోలియో వ్యాక్సిన్ ఇవ్వడానికి ఏర్పాటు చేయాలి. మన దేశంలో ప్రతి వ్యక్తి ఇలాగే పోలియో మీద అవగాహన అందరికీ ఉంటే రోటరీ క్లబ్ రోటరియన్స్ ని స్ఫూర్తిగా తీసుకొని మనం అందరం కలిసికట్టుగా పోలియో మీద పోరాటం కొనసాగిస్తే త్వరలో మన ప్రపంచం కూడా పోలియో ఫ్రీ అయిపోతుందని నేను నమ్ముతున్నాను. ఈ సందర్భంగా రోటరీ డిస్ట్రిక్ట్ 3020 గవర్నర్ గారికి, ఆల్ ప్రెసిడెంట్ అండ్ పాత ప్రెసిడెంట్స్ అందరికీ, మెంబర్స్ అందరికీ హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. కీప్ ఇట్ అప్ రోటరియన్స్, యు ఆర్ అవర్ ఇన్స్పిరేషన్. థ్యాంక్ యూ. Saban Prakash and I am Rotarian Saban Prakash. I am Rotary District 3020 ki elected governor. I will be governor for 27-28. Vizag lo 22 Rotary clubs ఉన్నాయి. More than 1000 members ఉన్నారు. Rotary club ప్రపంచ వ్యాప్తంగా పోలియో ఎరాడికేషన్ లో ఎన్నో సంవత్సరాల నుంచి చాలా హార్డ్ వర్క్ చేస్తుంది. రొటేరియన్స్ అందరూ ఎంతో కష్టపడి డొనేషన్స్ ఇచ్చి వర్క్ చేసి ఈ పోలియో ఎరాడికేషన్ లో చాలా ఇంపార్టెంట్ పాత్ర పోషించారు. అయితే ఈ వైరస్ అనేది ఈ రోజు భారతదేశంలో గత మోర్ దాన్ 10 years పోలియో ఎక్కడ కేసు రిపోర్ట్ అవ్వలేదు. అలాగని ఇక్కడి నుంచి వెళ్ళిపోయినట్టు కాదు. ప్రపంచం నుంచి ఎక్కడైతే పోలియో ఉన్నా కూడా కంప్లీట్ ఎరాడికేట్ అయిన తర్వాత కూడా కంటిన్యూగా మనం ఈ వ్యాక్సినేషన్ వేస్తే ఆ తర్వాత కొన్ని రోజులకి ఇరాడికేట్ అయిపోద్ది.
అందుకోసం ఈరోజు ఇండియాలో లేదు, మనకు ప్రాబ్లం లేదు అని మేము భావించకుండా ప్రతి సంవత్సరం పోలియో వ్యాక్సినేషన్కి మరి రొటేరియన్స్ అందరూ వర్క్ చేస్తున్నారు. ఎన్నో లక్షల కోట్ల రూపాయలు డొనేషన్ ఇస్తున్నాము. దానికి బిల్ గేట్ ఫౌండేషన్ కూడా జతగా డొనేషన్ ఇచ్చి ఈ పోలియో వ్యాక్సిన్ కార్యక్రమానికి ప్రపంచవ్యాప్తంగా సపోర్ట్ చేస్తున్నాం మేము. సో ప్రజలందరికీ మేము తెలియజేయడం రకంగా పోలియోని నిర్లక్ష్యంగా చూడొద్దండి, వెళ్ళిపోయింది అనుకోవద్దు. పిల్లలందరికీ వ్యాక్సినేషన్ చేయించండి కంపల్సరీగా చంటి పిల్లలకి. తద్వారా పోలియోని పూర్తిగా ఈ గ్లోబ్ నుంచి బయటకు పంపించేయచ్చండి. థ్యాంక్ యూ. అందరికీ అప్పలేదు. డే సందర్భంగా మేమందరం ఈ బీచ్ రోడ్ లో ప్రజలందరికీ పోలియో గురించి అవగాహన కల్పించడానికి ఇక్కడ ఒక ఫ్లాష్ మాబ్, ఒక జనాలందరూ ఒక గెట్ టుగెదర్ ఏర్పాటు చేశామండి. చాలా మంది పార్టిసిపేట్ చేశారు. అందరికీ పోలియో అవేర్నెస్ ఇవ్వడమే మా యొక్క ఉద్దేశం. దాన్ని సక్రమంగా బాగా నెరవేర్చని భావిస్తున్నాం. ఇంకా మేము పోలియో కార్యక్రమాలు చేస్తూనే ఉంటాము, ప్రజలందరినీ అప్పీల్ చేస్తూనే ఉంటాము. మొత్తం పోలియో ఎరాడికేట్ అయిపోయి గ్లోబ్ నుంచి అయ్యేదాకా విల్ వర్క్ టుగెదర్ అండి. ఆల్ రొటేరియన్స్ విల్ వర్క్ టుగెదర్. థ్యాంక్ యూ. మనకి పోలియో యాక్చువల్ గా ఇండియాలో కంప్లీట్ గా ఎరాడికేట్ అయిపోయిన అదర్ దేశాల్లో ఉంది. ఇది వైరస్ లాంటిది. మనం కంటిన్యూగా యాక్చువల్ గా పోలియో డ్రాప్స్ వేసుకుంటే మాత్రమే ఇది మళ్ళీ రాకుండా ఉంటది. ఈ అవేర్నెస్ కోసం అని చెప్పేసి యాక్చువల్ గా ఊర్లో ఉన్న అన్ని రోటరీ క్లబ్స్ కలిపి ఈ ఈవెంట్ చేయడం జరిగింది. సో దీని నిమిత్తమే మేము సిపి గారిని కానీ మా డీజీసీని గవర్నర్స్ కానీ పిలిచి వీళ్ళందరికీ అడ్రస్ చేయమని చెప్పాము. ఎందుకంటే నేను పర్సనల్ గా చాలా మంది ఆఫీసర్లను అప్రోచ్ అయినప్పుడు అందరూ ఏమనుకుంటున్నారంటే పోలియో ఇంకా రాదు కదా, ఎందుకు ఈ యాక్టివిటీ చేయడం అని. సో అది కంప్లీట్ గా ఇండియాలో కాకుండా ప్రపంచంలో మొత్తం పోలియో పోతేనే అది మళ్ళీ రాకుండా ఉంటది. రీసెంట్ గా 34 కేసులు వచ్చిన తర్వాత కంపల్సరీగా ఆ వైరస్ మళ్ళీ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఈ అవేర్నెస్ కోసమే ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ ఎవ్రీవన్. సో డెఫినెట్ గా ఫ్యూచర్ కూడా అందరూ కూడా మీ పిల్లలందరికీ కూడా పోలియో డ్రాప్స్ వేయించండి. డెఫినెట్ గా దానికి కావాల్సిన ఫండింగ్ అంతా కూడా గవర్నమెంట్ కి రోటరీ కూడా చాలా సాయం చేస్తుంది. అలాగే ఎవరైనా రోటరీకి ఒక 1 రూపీ డొనేషన్ ఇస్తే గేట్స్ మిలిందా ఫౌండేషన్ నుంచి 2 రూపీస్ డొనేషన్ వచ్చి ఆల్మోస్ట్ ఆల్ 3 టైమ్స్ అదంతా కూడా మేము గవర్నమెంట్ కి ఇవ్వడం జరుగుతుంది. సో ఈ అవేర్నెస్ అందరూ తెలుసుకోవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. బాబు ఇలా తిరగండి, ఎండ్ పోలియో అని కనబడతారు. ఇలా తిరగండి, ఎండ్ పోలియో అని కనబడాలి. అబ్బాయి ఆయన కళ్యాణ్ చక్రవర్తి సార్ కొంచెం వెనక్కి